ప్రభుత్వ పథకాలను చాలా మంది అందుకుంటూ ఉంటారు. అందులో పేద ప్రజలు, ఆర్థికంగా వెనుకబడిన వారు, వ్యవసాయం చేసే రైతులు ఉంటారు. అయితే ప్రభుత్వ పథకాల ద్వారా తమకు అందాల్సిన లబ్ధి వేరొకరి ఖాతాలో పడితే ఆ ఖాతా ప్రముఖ దేవస్థానానికి చెందినది అయితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. వేములవాడకు చెందిన ఏదుల సత్తమ్మది వ్యవసాయదార కుటుంబం. గత కొన్ని నెలలుగా వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఆమె అకౌంట్లో జమ అవ్వడం లేదు. ఎందుకిలా జరుగుతుందని ఇంట్లో వాళ్ళు పరిశీలించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. సత్తమ్మ ఆధార్ నంబర్ పొరపాటున వేములవాడ రాజన్న ఆలయం బ్యాంక్ ఖాతాతో అనుసంధానమైంది. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి లబ్ధి రాజన్న దేవస్థానం అకౌంట్లోకి వెళ్తుంది. దీనిపై ఆలయ ఈవో దగ్గరకు వెళ్లి వివరించారు బాధితురాలు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే డబ్బులు తిరిగి తమకు వచ్చేలా చూడాలని ఉన్నతాధికారులను విన్నవించుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆలయ అధికారులు తప్పు దేవస్థానం వారిది కాదని బ్యాంక్ వాళ్ళను వెళ్లి అడగమని సూచించారు. దీంతో ఆలయ ఉన్నతాధికారులు చెప్పిన విధంగా బ్యాంక్ మేనేజర్కు లెటర్ రాశారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని వాపోతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఇదిలా ఉంటే ప్రభుత్వం అందించే లబ్ధి మాత్రమే కాకుండా తన కష్టంతో పండించుకున్న పత్తి పంటను మార్కెట్లో అమ్ముకున్నారు బాధిత కుటుంబ సభ్యులు. అయితే ఆ డబ్బులు కూడా రాజన్న దేవస్థానం ఖాతాలో జమ అయింది. తన వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు మాత్రమే కాకుండా పత్తి అమ్మగా వచ్చిన 2,14,000 రూపాయలు కూడా దేవస్థానం అకౌంట్లో జమ అయింది. దీంతో ఆ రైతు కుటుంబం నెత్తి నోరు బాదుకుంటున్నారు. తన వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు మాత్రమే కాకుండా పత్తి అమ్మగా వచ్చిన 2,14,000 రూపాయలు కూడా దేవస్థానం అకౌంట్లో జమ అయింది. దీంతో ఆ రైతు కుటుంబం నెత్తి నోరు బాదుకుంటుంది. తమ డబ్బుల కోసం 20 రోజులుగా దేవస్థానం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నామంటున్నారు. తమ డబ్బులు తమకు వీలైనంత త్వరగా వచ్చేలా చూడమని వేడుకుంటున్నారు. మేము 6వ తారీఖు నాడు పత్తి నాంపల్లి సీసీఐలు అమ్మాము. అమ్మిన తర్వాత మాకు అమౌంట్ వచ్చేసి 11వ తారీఖు ఆడేనా అని మెసేజ్ వచ్చింది. మా అమ్మని తీసుకెళ్ళి నేను బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసి బ్యాంక్లో అమౌంట్ ఆడి కాలేదు, అమౌంట్ ఎక్కడ ఆడాయని ప్రశ్నించగా దేవస్థానం అకౌంట్లో ఆడాయని అని చెప్పారు. ఆడైన తర్వాత యథావిధిగా రిటర్న్ సీసీఐకి వెళ్ళాను. సీసీఐకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన మార్కెట్ సెక్రటరీని కలవమన్న తర్వాత కలిసిన తర్వాత మేము బ్యాంక్ మేనేజర్ గారు మేము వాళ్ళు లెటర్ పెట్టిన తర్వాత బ్యాంక్ మేనేజర్ గారు మేము మన దేవస్థానానికి వెళ్ళాము. దేవస్థానానికి వెళ్ళి ఈవో మేడంని కలిసాము. ఫస్ట్ అక్కడ సెక్షన్ కలిసిన తర్వాత ఈవో మేడం కలిసాం. అది వాళ్ళ మిస్టేక్, మీ మిస్టేక్ పడుతుంది చూద్దాం అని చెప్పారు అంతే. కానీ మా బాధ ఏంటంటే ఇప్పటికే 20 డేస్ అవుతుంది, మాకు అమౌంట్ లేక మేము బయటకు వెళ్ళి అప్పులు తెచ్చి వ్యవసాయం చేసుకున్నాం. ఇప్పుడు పనికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఇంటి మీద గొడవకు వస్తారు. ఇంకోసారి మాకు విలువ అనేది తగ్గిపోతుంది. మా అమౌంట్ మాకు దయచేసి మా అమౌంట్ వచ్చేసి 2,14,000 వచ్చింది కదా, మా అమౌంట్ మాకు ఆడేయాలి. అది కూడా త్వరగా ఆడేయాలని మనం చేసుకుంటున్నాం. ఒకవేళ టెంపుల్ అకౌంట్ అది ఇదే విధంగా టెంపుల్ అకౌంట్ ఒక సమ్ అమౌంట్ మా దాంట్లో పడితే ఇలా ఊకుండేవారా? మేము నార్మల్ రైతులం కాబట్టి కదా ఇట్లా చేస్తారు మమ్మల్ని. మేము రైతులం అనే కదా, రైతులు అనే వరకు చులకన అయిపోయింది అందరికీ. అదే టెంపుల్ అకౌంట్ అమౌంట్ పడితే మమ్మల్ని కంపల్సరీ అకౌంట్ సీజ్ చేసేవారు. స్పాట్ ఇంటికి మెయిల్ వచ్చేది, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయ్ వచ్చేది, లేకపోతే టెంపుల్ ఎంప్లాయ్ వచ్చేది. కానీ ఎవరు కూడా రాలేదండి. ఎవరు కూడా మనకే ఎవరు ఉన్నారండి, మేమే తిరగాలి కదా. దేనికైనా మేము తిరగబట్టి 20 డేస్ అవుతుంది, ఇప్పటివరకు మాకు ఎలాంటి కాలేదు. దయచేసి మా అమౌంట్ మాకు ఆడేయాల్సింది కోరుకుంటున్నాం.